రే జస్ట్ 1 month వెయిట్ చేయి. 5 కోట్లు కాదు 10 కోట్లతో వస్తాను. పెద్ద బడ్జెట్లో సినిమా తీద్దాం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్పాడు. అన్నా నీకు భయపడి ఇంట్లోంచి పారిపోయారు. ఇప్పుడు పిలిస్తే మాత్రం వస్తారా? తండ్రుల్ని మోసం చేయటం చాలా ఈజీరా. కన్న కొడుకు కంట్లో కన్నీళ్లు చూస్తే ఏ తండ్రి మాత్రం కరిగిపోడో. ఇప్పుడు నా నటన చూడరా నాన్న. ఏమిట్రా అది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ? నాన్న ఆశ్రమాన్ని రాసి మండం తప్పేనన్న. నన్ను క్షమించు నాన్న. ఎమ్మెల్యే సీట్ దొరకడం చాలా కష్టం నాన్న. ఖర్చు పెడితేనే గెలవగలం. ఆ నగల కొట్టు మాత్రమే రాసి ఉన్నాన్న. చాలు, మిగిలిన ఆస్తిలో నయా పైసా కూడా అడగను నాన్న. రే, ఎవరెవరో నా ఆస్తి కోసం ఆశపడుతున్నారు. నా బిడ్డవి నువ్వు, నీకు ఇవ్వకుండా ఉంటానా? ఆశ్రమం తప్ప ఆస్తినంతటిని రేపే నీ పేరుకు మారుస్తాను, సరేనా? నాన్న థాంక్స్ నాన్న. జాగ్రత్తగా రా నాన్న. చెప్పు. పెద్ద ఆయన్ని తీసుకొస్తున్నాం. రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు అక్క. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోగానే నాకు ఫోన్ చేయి. నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి నువ్వెవర్రా? మోసం చేస్తున్నాడు. వాడు నీలా వేరే వాళ్ళ ఆస్తి కోసం ఆశపడటం లేదు, తండ్రి ఆస్తి కోసం ఆశపడుతున్నాడు. ఏంటి? నీ ఆస్తి కోసం నేను ఆశపడ్డానా? సత్యపండు నాకంతా చెప్పాడురా. నీకు డబ్బు అవసరమైతే నేరుగా నన్నే అడగచ్చు కదా. తాత తాత అని పిలుస్తూనే గుండెల మీద గుద్దావు కదరా. అయ్యో దక్షిణ, నేను సత్యపడ్డా. చూడకు, నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. పోరా, దక్షిణ నీకు చెప్పేది విను. దక్షిణ వాడు అప్పుడు నాయన ఆశ్రమాన్ని రాయించుకుంటాడు. దక్షిణ పడితే వెళ్ళ. దక్షిణ దక్షిణ నేను చెప్పేది విను. దక్షిణ ఆశ్రమాన్ని రాయించుకోపోతున్నట్టు నీకెలా తెలుసురా? తెలుసురా, అన్నీ తెలుసు. నువ్వు చెప్పింది నిజమే. మోసం చేసే రాయించుకోపోతున్నాను. ఓవర్గా సీన్ చేయకో. రిజిస్ట్రేషన్ అవగానే ముసలాడు నడి రోడ్డున పడతాడు, వచ్చి తీసుకెళ్ళు. రేయ్, నడి రోడ్డున పడేది మీ నాన్న కాదు, నువ్వు. అమ్మని నాన్నని మోసం చేసిన వాడు బాగుపడినట్టు చరిత్ర లేదురా. ఈ రిజిస్ట్రేషన్ జరగదు. రేయ్, స్థలాన్ని కొనబోయేది ఎవరో తెలుసా? ఎవర్రా? పగటి చుక్క పార్టీ అక్క. నీ వల్ల. అక్కే కాదురా, ఆ దేవుడే దిగొచ్చినా సరే వదిలిపెట్టనురా. తమ్ముడు శంకర్, ఒక్క నిమిషం. ఏంటి? తాత గురించి పూర్తిగా తెలియకుండా అవాకులు చవాకులు పేరును క్షమించు తమ్ముడు. పర్వాలేదన్నా. పిల్లలకి సంబంధించిన విషయం ఏమి తెలుసుంటే అలా మాట్లాడి ఉండేవాడిని కాదు. నా తప్పు కూడా ఉంది. నేను మీకు అలా చెప్పుండకూడదు. పోతే మీరంతా తాత పని మీద వెళ్తున్నారనుకుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ఆపరేషన్లో నా బ్రెయిన్ కూడా ఉపయోగించుకోండి ప్లీజ్ శంకర్. సరేనా, ఆపరేషన్కి రండి. కానీ మీ బ్రెయిన్ మాత్రం మాకు అవసరం లేదు. ప్లీజ్ అన్నా, ప్లీజ్. రే రండ్రా. ఐ విల్ కమ్. వెళ్దాం బాయ్స్. అస్సలు సిగ్గు అవమానం గురించి ఆలోచిస్తే అవార్డులు తీసుకోగలుగుతావా? అవునరా, నేను రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను. నాకు పెళ్ళి, త్వరగా వచ్చేయండి. వెళ్దామా? అక్క తరపు మనిషి భైరవమూర్తి ఇంకా రాలేదన్నా. ఫోన్ చేశానన్నా, 10 నిమిషాల్లో వస్తాను చెప్పారు. నాన్న, నువ్వు కారులోనే ఉండు, నేను రెడీ అయ్యాక పిలుస్తాను. సరే. అన్నా, అక్క వస్తుందంటావా? అక్కేవి రాదరా, తన బినామీని ఎవరినైనా పంపిస్తుంది. ఏంట్రా ఫోన్ తీయట్లేదు? అన్నా, బినామీ వచ్చాడన్నా.
వచ్చింది బినామీ కాదురా సునామీ. వాడెందుకు ఎడుకొచ్చాడు? ఆ? ఎరగదీయడానికి. వాడెందుకురా ఇక్కడికి వచ్చాడు? దొంగ పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు నాన్న. అయితే ఇక్కడ రావటం దేనికి? అయ్యా ఇంకొక ఏరియాకి వచ్చి చేసుకోవడమే దొంగ పెళ్ళయ్యా. వాడు వెళ్ళిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. సరే నాన్న. రాయ్ వాళ్ళని ఫాలో చేయండి రా. సరే అన్న. చెప్పన్నా. లోపల ఏం జరుగుతుందో చూడు. సరే రే రారా. సరే బాగా లేట్ అయిందా? అబ్బే అదేం లేదు. ఈయన ఆడిటర్. లోపలికి వెళ్దామా? ఓ 5 నిమిషాలు మా వాళ్ళు బయటికి వెళ్ళారు. ఓ, అలాగా? వాళ్ళు రాగానే లోపలికి వెళ్దాం. సరే. చూడురా చూడు. ఏంటి? మా నాన్నగారు నో ప్రాబ్లం. ఫార్మాలిటీస్ అవి. రాయ్ అన్నా వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? చుట్టూ తిరిగి వచ్చారన్నా. అదేరా వాళ్ళు చుట్టూ తిరిగి వచ్చి ఏం చేశారు? చుట్టూ తిరిగి మాత్రమే వచ్చారన్నా. చుట్టూ తిరిగి వచ్చి ఏం చేసి ఉంటారు అన్నా? ఏంట్రా ఇది? స్వీట్ అన్నా. తేడాగా అనిపించట్లేదు. తిని చూసా బానే ఉంది. నాకు మాత్రం వాడు టోపీ పెడుతున్నాడేమో అనిపిస్తోంది. ముందు డబ్బులు లోపల పెట్టండి. చెప్తే అర్థం చేసుకోరా? ఇందులో బోల్డ్ అంత రిస్క్ ఉందండి. అసలు పెళ్ళంటేనే రిస్క్. ఇది దీనికన్నా మేడం మేడం Next. ప్లీజ్ మేడం మేడం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం మేడం చెప్తే అర్థం కదా? ప్లీజ్ మేడం. వినిపించుకోండి సార్. అనవసరమైన ప్రాబ్లం సార్. దొంగ పెళ్ళి మేడం ప్లీజ్ మేడం మేడం రేషన్ కార్డు అది తప్పే కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్ అమౌంట్ ఎంతో చెప్పండి. మీ దగ్గర ఎంత ఉంది? తమ్ముడు ఇలా ఇవ్వు. మేడం ఇందులో రౌండ్ గా 10,000 ఉన్నాయి. అవి ఏంటంటే మీకు అస్సలు గిట్టదు. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. ఏదో బతిమాలుతున్నారు. ఇంత తక్కువ అమౌంట్ తీసుకున్నారని ఎవరికి చెప్పకండి. అయితే కదా మేము అస్సలు చెప్పం, కానీ ఫోటో మాత్రం తీస్తారు. ఓ, సార్ సార్ ఏమిటి సార్? ఏమిటి ఫోటో మేము తీస్తున్నారు? ఏసీబీ నుంచి సార్, వచ్చాం. వద్దు మీరు సార్. లంచం తీసుకున్న సార్. కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. లేదు సార్, తెలియదు సార్. క్షమించండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. వెళ్ళండి మేడం, వెళ్ళండి. వదిలేయండి సార్, సార్, సార్. రండి, ప్లీజ్ బయటికి సార్, రండి. ప్లీజ్ సార్. సార్ ఈ స్టాఫ్ని అరెస్ట్ చేశాం. ఏ బఫోన్స్, మేము స్కూల్ యూనిఫామ్ కంటే ముందు జైలు యూనిఫామ్ వేసుకున్నాం. భయం నా డిక్షనరీలోనే లేదు. అర్చెట్ కాదు రాడాలి. ఏయ్, చిన్నప్పుడే జైలుకి వెళ్ళావా నువ్వు? సీన్ ఫినిషింగ్ లో పంచ్ డైలాగ్ చెప్తే బాగుంటుందని చెప్పాను. నువ్వు దానికి సీరియస్ అయిపోతావు ఏంటి? తమ్ముడు శంకరు, ఈ సీన్ లో ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని నేను ఊహించలేదు. ఓ చిన్న అప్లికేషన్ నా స్క్రిప్ట్ కి సీన్ అతికినట్టు యాప్ట్ గా ఉంటుంది, ఉపయోగించుకోనా? ప్లీజ్ తమ్ముడు. థ్యాంక్స్ తమ్ముడు.